హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఇంకొక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే గోధుమ రవ్వ ఉప్మా. ఉప్మా ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? అందరికీ తెలుసండి. బట్ తెలియని వారి కోసం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఉప్మా ఎలా చేయాలో చెప్తాను. సో నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ రవ్వ తీసుకున్నా, గోధుమ రవ్వని తీసుకొని ఆ గోధుమ రవ్వని ఒక ప్యాన్లో వేసుకొని మంచిగా హీట్ చేసుకోండి. సో గోధుమ రవ్వ ఎల్లో కలర్లో ఉంటుంది కదా, అది కొంచెం వైట్ అయ్యే వరకు బాగా వేయించుకోండి. సో వేయించుకొని ఒక ప్లేట్లో తీసి చల్లార్చుకోండి. ఈ తర్వాత మనము నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేయాలో చెప్తాను. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అందులోనే ఆవాలు, జీలకర్ర, అలానే శనగపప్పు, మినప్పప్పు, ఇంకా మీకు నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నాకు అంత ఇష్టం ఉండదండి జీడిపప్పు, అందుకే నేను జీడిపప్పు యాడ్ చేయలేదు. సో దాంట్లో అన్నీ మంచిగా సాటే చేసుకోండి, అంటే మంచిగా మిక్స్ చేసుకోండి. సో కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోండి. సో ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆఫ్ టమాటోని కట్ చేశానండి. సో అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. అందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో ఇవి మంచిగా మిక్స్ చేసుకొనివ్వండి. వీటిని కొంచెం బాగా వేగనివ్వండి. సో టమాటో మెత్తపడే వరకు కొంచెం వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. మనం ఎలాగైతే రైస్కి వాటర్ యాడ్ చేసుకుంటామో అలానే ఉప్మాకు కూడా యాడ్ చేసుకోవాలి. కాకపోతే 1 కప్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తాం కదా, మనం ఏం చేయాలంటే 1.5 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకొంచెం యాడ్ చేసుకోండి, అప్పుడు ఏంటంటే పొడి పొడిగా వస్తుంది. అలానే అందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగేటప్పుడు ఉప్మా రవ్వని తీసుకొని ఉప్మా రవ్వ యాడ్ చేసేయండి. అందులో యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఉడికొస్తుందండి ఉప్మా. సో చూసారా, మంచిగా ఉడికిపోతుంది. వాటర్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. మరీ ఎక్కువ కాలేదు, మరీ తక్కువ కాలేదండి. పర్ఫెక్ట్గా ఒక 5 మినిట్స్కి ఇలా మంచిగా వాటర్ అన్నీ ఇముడ్చుకొని ఉప్మా రెడీ అయింది. సో మనం దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేద్దామండి. సో చూసారా, ఇప్పుడు మూత తీసి చూస్తే ఉప్మా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో పొడి పొడిగా కూడా ఉంటుంది. సో ఇదే మెజర్మెంట్స్తో మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. సో చూసారా, ఉప్మా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది. సో వేడివేడిగా ఉన్నప్పుడే ఆవకాయ పచ్చడి వేసుకొని, అలానే నేను ఇంతకుముందు వీడియోలో పప్పుల పొడి రెసిపీ కూడా చూపించాను. పుట్నాల పొడి ఆవకాయ పచ్చడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.